బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. చేతులు జోడించి చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఫస్ట్ ఆర్డర్ మార్నింగ్ వచ్చినా కానీ ఒక 9 ఆర్డర్స్ చేసి వెళ్ళిపోయినా. అప్పుడేం వీడియోలు ఏం చేయలేదు. ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. బార్లో పడ్డది, ఇది పడ్డది సిగరెట్. బార్ అండ్ కిచెన్ సెకండ్ ఫ్లోర్, 4th ఫ్లోర్ పబ్బు. పవర్ స్టేషన్ వచ్చిన పవర్ అయితే అయిపోయింది. 1 పాయింట్ ఉంది, 48.9 వాల్ట్. ఇక పవర్ చేంజ్ చేసుకోవాల్సిందే. అది కూడా బ్లింక్ అవుతుంది. బ్యాటరీ అయితే ఛార్జ్ చేసిన. అయితే ఇక్కడ 53 ఉంది కదా, 53 ఉంది కదా ఇక్కడ. ఈ 53 ఇది 48 to 44 వచ్చేలోపు చేంజ్ చేసుకోవాలంట. నేను ఇది పట్టించుకునేది. ఇది 1 పాయింట్ వచ్చినా కానీ పర్లేదు, కానీ ఇది 48 to 44 మధ్యలో ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవాలంట. నేను మళ్ళీ అతనికి ఫోన్ చేసి చెప్పిండు. 14th ఆర్డర్ 579. అయితే 20 రూపీస్ ఇచ్చేయండి. చిల్లర లేక 3 రూపాయల చిల్లర కోసం మళ్ళీ వెతికి 7 రూపాయలు ఇచ్చింది. అంటే 3 రూపాయలు కూడా మనం వదలలేరు. 18th ఆర్డరు టైం వచ్చేసి 9:50 అవుతుంది. చూద్దాం, ఇంకొక 1 అవర్ పెట్టుకున్నా. నాకైతే నైట్ టైమే మంచిగా అనిపిస్తుంది కానీ డెలివరీ, కానీ కాకపోతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే నైట్లో ఎవరు ఉండరు కానీ స్పీడ్గా వస్తుంటారు కార్లు కానీ, ఇంకా ఏమంటారు లారీలు కానీ చాలా స్పీడ్గా వస్తుంటారు. అందుకనే అదొకటి జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నైట్ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంత స్పీడ్ వస్తున్నారో అనేది తెలియదు, లైట్లు ఒకటే మనకు కనిపిస్తాయి అంతే. నైట్ టైం వెదర్ కూడా కూల్గా ఉంటుంది మంచిగా, టైం కూడా కనపడదు. కానీ కొంచెం ఎంతకైనా జాగ్రత్తగా ఉండాలి. 80.2, లాగిన్ అవర్స్ 11.2, ఆర్డర్స్ 18, ట్రిప్ డిస్టెన్షన్ 47.5. ఈరోజు చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 772 రూపీస్. ఈరోజు చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్. ఇన్సెంటివ్ ఆఫర్స్ ఉంది కదా, ఇన్సెంటివ్ 125, ఈ 772లో కలిపితే మొత్తం చేసింది ఎంత అంటే 898 రూపీస్. నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్ మొత్తం ఈరోజు చేసింది 898 రూపీస్.